అందరికీ నమస్కారము. ఇప్పుడున్నటువంటి సమాజంలో గొప్ప విలువలు కలిగిన సేవాభావం కలిగిన అతి కొద్ది కుటుంబాలలో వేమిరెడ్డి గారి కుటుంబం ఒకటి. అటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని పొగిడే వాళ్ళు తప్ప విమర్శించే వాళ్ళు ఉండబోరు. మెట్ట ప్రాంతంలో గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్న రోజుల్లో మనకు త్రాగునీరు అందించిన అపర భగీరథుడు మన పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదే కాకుండా ఎంతో మంది అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకొని వారికి ఉచిత విద్య, వైద్యం అనే వ్యక్తులు, మహానుభావులు వేమిరెడ్డి దంపతులు, ఆదర్శ దంపతులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చీరెడ్డి, నీకు 2 ప్రశ్నలు ఘాటుగా నేను అడుగుతున్నాను. నీతి జాతి లేని ఒక కుక్కవి, పేటీఎం కుక్కవి నువ్వు ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకుందా? ఇంకొకటి, నీ వల్ల ఏ ఒక్క కుటుంబం బాగుపడిన దాఖలాలు ఉన్నాయా? అదే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతమ్మ వారి దయ వల్ల ఈనాడు వేల మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకి వైద్యపరంగా, విద్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ నీ గురించి తెలుసు, హైదరాబాద్లో నీ యొక్క బూతు పనులకి కుక్కని తన్నారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఆ ప్రాణ భయంతో చెన్నైకి పారిపోయావు. అక్కడైనా గమ్ముగా ఉన్నావా? ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని టార్గెట్ చేసి నీ వ్యంగ్య హావాభావాలతో నువ్వు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుంటున్నావా? నీతి లేని జాతి లేని కుక్క నువ్వు ఇటువంటి కుటుంబాన్ని విమర్శించే ముందు ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీకు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నెల్లూరు నారీమణులతో పెట్టుకుంటున్నావు నువ్వు. ఆనాడు కవి సార్వభౌముడు శ్రీనాథుడే అన్నారు, ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ నెల్లూరు నారీమణులతో పెట్టుకోకూడదని. ఇప్పుడే చెప్తున్నా, నీకు సవాలు విసిరేస్తున్నాను. నీతి జాతి లేని కుక్క, పేటీఎం కుక్క, నువ్వు చెన్నైలో ఉన్నావు. నెల్లూరు నారీమణుల తరపున నేను తీసుకుంటాను, ఆ పనిని నేను తీసుకుంటాను. నారీమణులు మొత్తం చెన్నైకి వస్తాం. ఇటువంటి పద్ధతులు, జాతి నీతి లేని మాటలు ఇంకొకసారి రిపీట్ చేశావంటే నెల్లూరు నారీమణుల తరపున నేను వస్తా, చెన్నైకి వస్తాను. గుడ్డలు ఇప్పతీసి బజార్కి ఈడ్చి కుక్కని దన్నట్టు అంటాం నేను నెల్లూరు నారీమణులు. ఇకనైనా పద్ధతి మార్చుకో. నువ్వు ఏదో స్క్రిప్ట్లు రాసి, నీ వెనక చాలా మంది స్క్రిప్ట్లు రాశారు, ఆ స్క్రిప్ట్లు నువ్వు చూసి చదివావు. ఈ రోజు దాంట్లోనే తెలిసిపోయింది నువ్వు నీ నీతి, నీ జాతి లేని కుక్కవని. అటువంటి స్క్రిప్ట్లు మళ్ళీ పునరావృతం అయితే, మళ్ళీ రిపీట్ అయితే వస్తాం, చెన్నైకి వస్తాం. ఇది ఖబర్దార్ బిడ్డ, నేను చెప్తున్నాను, సవాల్ విసిరేస్తున్నాను. నెల్లూరు నారీమణుల తరఫున వస్తాం, చెన్నైకి వస్తాం. కుక్కని దన్నట్టు అంటాం నెల్లూరు నారీమణులు. ఇకనైనా పద్ధతి మార్చుకో. నీ వెనకున్న పేటీఎం బ్యాచ్లకు కూడా ఎవరైతే ఈ స్క్రిప్ట్లు నీకు అందించారో వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, ఇటువంటి స్క్రిప్ట్లు అందించిన వాళ్ళు కూడా నాకు తెలుసు. వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఏ కుటుంబాన్ని మనం మాట్లాడగలుగుతాం, ఎటువంటి కుటుంబం అది, దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని వేమిరెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించే అర్హత మీకు లేదు అని ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కానీ బజార్ రోడ్లాగా మాటలేంటి, కొట్టుకోవటాలేంటి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తీసుకొచ్చి చూపిస్తారా? ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను అని చెప్పిన వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి చూపించాడు. ఆయన బలవంతంగా వచ్చి మాట్లాడినట్టే ఉండింది, అదే అయిపోయింది. తర్వాత ఈ పేపర్ చదవటం అంటే శ్రీరెడ్డి ఒక బూతు బొమ్మ. ఆమె నోటి గుండా ఏదొచ్చినా జనాలు తిరిగి చూస్తారు. దాదాపు 60 మిలియన్స్ ఉన్నారంట ఆమె ఫాలోయర్స్. ఆ ఫాలోయర్స్ అందరు చూసి ఈమె చెప్పింది వినేస్తారా? అవతల మనిషి కూడా ఒక ఆడపుత్ర అనే ఒక నిదానం కూడా ఉండదా? మనము ఎలా వచ్చాము, బీటెక్ చదివాను అంటుంది. ఆ చదివిన సంస్కారం అన్నా ఉందా? చదువుకు తగిన విలువన్నా ఉందా? ఆమె మాటలు తీరు ఒక బజార్లో ఒక ఆడది మాట్లాడినట్టు మాట్లాడతారా ఇంత చదివిన వాళ్ళు? ఈమె నగ్నంగా అంటే అర్ధనగ్నంగా రోడ్లో కూర్చొని వ్యతిరేకించిన రోజులన్నీ పోయినాయా? అట్నే ఇతరులను కూడా అనుకుంటుందా? అంటే బైబిల్లో జీసస్ చెప్పి ఉన్నాడు, నీ కంట్లో ఉండే
అవతలోడి కంట్లో ఉండే తురుమును చూడగా నీ వెనక ఉండే పెద్ద బారుని చూడు అనేసి. అంటే ఈమె తనను తానే మర్చిపోయి తన్మయత్వంలో అవతల వాళ్ళని మాట్లాడేదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కానీ వాళ్ళ భార్య కానీ విమర్శించే హక్కు మనకు ప్రజలకు ఉందా? వాళ్ళు ఏదైనా సేవ పాలిటిక్స్లో వాళ్ళు ఏదైనా చేస్తే మనం విమర్శించాలి, కానీ పర్సనల్గా విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది సెక్యులారిటీని దెబ్బతినే విధం కాదా? రాజ్యాంగంలో ఇలా ఉందా? పైగా గాంధీజీ చెప్పారు, అంబేద్కర్ చెప్పారు, ఒక ఆడపుత్రికి మరొక లైఫ్ని ఇచ్చేది అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు. అంటే వాళ్ళందరినీ తీసి పారేశారు ఆ కుప్పలేకి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలే పైకి వస్తాయా? అవతల వాడిని ఒక వేలుతో చూపిస్తే మనల్ని 3 వేలు చూపిస్తున్నాయనేది మర్చిపోతే ఎట్లా? ఇట్లా ఒక్కొక్కరినిగా దించి, అంటే ఆ పేపర్ చదివేటప్పుడు ఆమె తడబడుతుంది. అంటే అది ఆమెది కాదు, ఆమె పలుకులు కాదు, ఎవరో రాసిచ్చింది, చిలక పలుకులు పలికింది. దాని యొక్క తాత్పర్యం ఏంటని కూడా ఆమెకు తెలియటం లేదు. అంటే అవతల ఆడవాళ్ళని ఇలా ఎట్టంటే అట్ట మాట్లాడొచ్చా? అంటే మిగతా మహిళలందరూ కూడా చూస్తూ వింటూ అది ఎగతాళంగా చూస్తూ ఉంటామా? రమ్మనండి. దీంట్లో మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఆమె చదివేటప్పుడు నడమంత్రపు సిరిని ఒక వర్డ్ యూజ్ చేసింది. అలాగే ఇప్పటికిప్పుడే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారని ఈ 2 మాటలు మీరు తరచూ వింటూనే ఉంటారు. నడమంత్రపు సిరి అనే మాటలు, అప్పటికప్పుడు గొప్పోళ్ళు అయిపోయారనే మాటలు, ఇవన్నీ కూడా కొన్ని మాటలు మనము ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కాబట్టి ఈ రాతలు ఎవరివి, ఈ పేపర్ ఎవరిది ఆమె చిలక పలుకులు పలికిందని మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇలా చేసి గెలవాలా? ఒక డిగ్నిటీ అనేది ఒకరికి ఉండదా? మిమ్మల్ని మీరే చెప్పాలి, ఇవన్నీ మీరే అడగాలి. ఒక డిగ్నిటీ లేని ఒక రాజకీయం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇలా అవతల వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్లో దూరి, బెడ్రూమ్లో దూరి వాళ్ళని విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది సెక్యులారిటీయా? మన రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించినది కాదా? మీరే చెప్పాలి. అదే మీడియా సోదరులందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోవే వ్యక్తి గురించి యాక్చువల్లీ మేము మాట్లాడడానికి కూడా మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు అవుతుంది. ఆమె గురించి ఇంతసేపు మేము చెప్పడం కూడా, ఆమె అంటే ఒక స్త్రీ జాతికి ఇలాంటి వాళ్ళు కూడా మా జాతిలో ఉన్నారు అన్నదాన్ని మేము చాలా అవమానపడుతున్నాం. అది ఒక ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి అయితేనే, ఒక ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయితేనే కాదు, ప్రీవియస్ ఎప్పటి నుంచో ఆమెను చూస్తున్నాము. ఆమె 2 రాష్ట్రాల ప్రజలు తరిమేస్తాం పోయి చెన్నైలో దాముకున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న పసిబిడ్డల కాడి నుంచి ఆమె పెట్టే పోస్టులకు కానీ, ఆమె మాట్లాడే మాటలకి, ఆమె చేసే వల్లగరికి చిన్న పసిపిల్లలు కూడా ఫోన్ చూడడానికి భయపడేటువంటి మహిళ ఆమె. ఆమె గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమైన సబ్జెక్టు. కానీ మన నెల్లూరు జిల్లానే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోనూ ప్రముఖులు, తెలిసిన వ్యక్తులు, అందరికీ సుపరిచితులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఆమె మాట్లాడింది అంటే ఆమె ఎలాంటి వ్యక్తి అన్నది మనం మీకే కదా ఎవరికి చెప్పనవసరం లేదు. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. రీసెంట్గా నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ ఢిల్లీలో ఒక పూజారి గారు చనిపోతే, ఆ మేడం ఢిల్లీ ఏపీ భవన్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ వస్తున్నప్పుడు ఆ పరిచయంతో ఆయన రీసెంట్గా చనిపోతే, అక్కడున్న స్టాఫ్ ఒక ఫోన్ చేసి మేడం ఇలా జరిగింది అంటే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి ఎన్నో పుణ్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఏదో ఒక బీర్ బాటిల్కో లేదా ఒక పేటిఎం బ్యాచ్ ఇచ్చే డబ్బులకో ఆశపడి వాళ్ళ గురించి అట్లా పేపర్ చూసి చదవడము, మేము పేపర్ చూడడం మేము చెప్తున్నాం ధైర్యంగా వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని. కానీ నువ్వు చెప్పలేకున్నావు. వాళ్ళు ఇలాంటి వాళ్ళని పేపర్ చదివే నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ రాజకీయాలంటే ఒక ఆడమనిషి మరి ఈ విధంగా దిగజార్చి ఇంత నీచంగా మాట్లాడిస్తారా అని ఇప్పుడే మేము చూస్తున్నాము. మరి ఒక మహిళ కదండి, ఇప్పుడు నువ్వు మాట్లాడావు, నీ ఇంట్లో మీ అమ్మ మహిళే, మీ అక్క మహిళే, నీ తోబుట్టువులు మహిళలే. అలాంటి వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడతావా నువ్వు? మీ అమ్మ గురించి బయటకు వచ్చి నువ్వు ఇలాగే మాట్లాడు. నీకు ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళు మీ అమ్మ కాబట్టి ఇదేం పరాయామన. కానీ శ్రీరెడ్డికి ఒక్కటి చెప్తున్నామండి, నువ్వు మాట్లాడిన మాటలకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు డైలీ మేడం క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఆ ఎండలో చాలా కష్టపడింది. ఆ తిరిగేటప్పుడు ఆమెకు వచ్చేటువంటి చెమట రేణువులు ఉంటాయి, దాంతో ఆమె ఇలా తుడిపేసుకుంటుంది. అంటే ఆ చెమట రేణువుతో సమానం ఈరోజు శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు.
కాబట్టి మేము ఆమె మీద ఉన్న అభిమానంతో ఆమె మీద ఉన్న దానితో అక్రోధం తట్టుకోలేక ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది. కానీ శ్రీరెడ్డి గురించి అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. అలాంటి క్యాండిడేట్ డిలీట్ క్యాండిడేట్, ఆమె ఓన్లీ మనీ పర్పస్. ఇప్పుడు మేము పిలిపిస్తాం, మాకు దగ్గర డబ్బు ఉంది, మేము ఇస్తాం, మేము ఇచ్చి మేము మాట్లాడించగలుగుతాం. కానీ అది మా సంస్కారం కాదు, అది మా తల్లిదండ్రులు మాకు అలా నేర్పివ్వలేదు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు డబ్బుతో వచ్చారు, డబ్బుతో పోయారు, వాళ్ళు డబ్బులు పెడుతున్నారు అంటే అవును, వాళ్ళకు ఉంది, పెడుతున్నారు. మీకుంటే మీరు పెట్టండి, ఎందుకంత భయం మీకు? ఆల్రెడీ మేడం ఎలక్షన్ డిక్లేర్, అది గెలుపు ఖాయం అయిపోయింది. ఆ భయంతో ఇంత చీప్ ట్రిక్స్, ఎలాంటి చీప్ ట్రిక్స్ అంటే మామూలు చిన్న చిన్న మన ఇళ్లలో చుట్టుపక్కల ఆడవాళ్ళు పెట్టుకొని మాట్లాడిస్తారే, అంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంత హోదాలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు. ఒక ఆడ మనిషి మీద ఇంత చీప్ ట్రిక్స్ పాటించడం ఎంతవరకు సమంజసమో అది వాళ్ళ వ్యక్తిత్వానికే వదిలేస్తున్నామండి. కానీ శ్రీరెడ్డి, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, మా మహిళా సమాజంలో నువ్వు మాతో పాటు జన్మించినందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. అంటే ఇలాంటి మహిళ మాతో కూడా, ఒక మహిళా జాతిలో మాతో కూడా ఉందా, ఆమెతో కలిసి మేము ఉన్నామా ఈ సమాజంలో అని చెప్పి చాలా సిగ్గుపడతాం. ఈ ఒక్క విషయమే కాదు, ఇంతకుముందు ప్రీవియస్ కూడా చాలా సార్లు చూస్తున్నాం ఆమె గురించి. దయచేసి ఆమె చెప్పేది ఏంటంటే, నీ పని నువ్వు చూసుకో, వేరే వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తే మా కోవూరు ప్రజలు తెలుసుకొని భయపడిపోయి ఇలాంటి వాళ్ళు మేము ఎన్నుకుంటున్నామా అని చెప్పేటంటే మా కోవూరు ప్రజలు ఏమి అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇంట్లో కోవూరే కాదండి, మన నెల్లూరు జిల్లా ప్రజలే వాళ్ళ గురించి ఎక్కడ ఒక చెడ్డుగా కానీ ఎటువంటి మాట్లాడేదానికి ఎవరు ఇష్టపడట్లేదు. అలాంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు మాకు నాయకులుగా రావడం కోవూరు ప్రజలు చేసుకున్న పుణ్యం. అది మనం కోరింది, మాకు ఇది కావాలి అంటే రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఇది కావాలి అంటే చేసేటువంటి దంపతులు వాళ్ళు. అలాంటి దంపతులు మాకు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి శ్రీరెడ్డికి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం, ఇది రిపీట్ అయితే, ఇందాక ప్రత్యుష చెప్పినట్టు ఇది రిపీట్ అయితే మాత్రం ఒక నెల్లూరు, మా కోవూరు పిచ్చి మండలం మహిళలే కాదు, నెల్లూరు జిల్లా మహిళతోనే ఆమెను ఎక్కడుందో పోయి ఆమె మీద దండయాత్ర చేయడం మేము రెడీగా ఉన్నాము. కాబట్టి కబద్దారని మరోసారి కూడా వార్నింగ్ ఇస్తున్నాము.